ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు 7వ రోజు ఈ 2026 నూతన సంవత్సరంలో ఒక వ్యక్తి అనుభవం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఒక వ్యక్తి ఆ రోజు మొత్తం ప్రార్థనలో దేవునితో గడపగా దేవునికి విరోధంగా బ్రతికి సడన్గా ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు దానిలో దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు. సడన్గా ఒక స్వరం వినిపిస్తుంది. ఈరోజు మొత్తము నా పేరు తీసుకోలే, నన్ను ఆరాధించి ఇప్పుడేం ప్రార్థిస్తావు అని అన్నప్పుడు ఆ స్వరం ఒక గిల్టీనెస్ తన మనసులో పెట్టింది. తర్వాత ఇంటికి వచ్చి తర్వాత పండుకున్నప్పుడు ఒక సడన్ ఒక స్వరం వినిపించి ఎప్పుడన్నా ప్రార్థిద్దాం, దేవుడు మన ప్రార్థన వింటాడు, నా స్థితి మారుస్తాడు, లే ప్రార్థించు, నీ స్థితి మారుస్తాడు, మరలా తిరిగి తెచ్చుకుంటాడు, తిరిగి నిలబెడతాడు. దేని పిల్లలారా, ఈ రెండిట్లో స్వరంలో డిఫరెన్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీరువి అలాగా గిల్టీనెస్ తెస్తున్న స్వరాల తట్టు కాదు, కానీ మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని తిరిగి తన తట్టు నిలబెట్టి ఆ దేవుని స్వరాన్ని విందాం. ఒకవేళ మీరు అలాంటి గిల్టీనెస్ స్వరాలు వింటే అది దేవుని నుంచి కాదు. దేవుడు ఇంకాను సిద్ధంగా ఉన్నాడు మీ ప్రార్థన వినడానికి, మిమ్మల్ని లేవనెత్తడానికి, మళ్ళీ పడిపోకుండా స్థిరంగా మిమ్మల్ని స్థిరపరచుకోవడానికి. ఆమె దేవుడు మీకు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.